భాగ్యము విష్ణు కథ. బాబాయ్ బాబాయ్ ఎక్కు. ఆఫీస్ వాళ్ళు నాకు స్కూటర్ ఇచ్చారు. ఇగో దండారా బాబు, ఆక్కుంటున్నావు దేక్కుంటూనే వెళ్తాను కానీ నీ స్కూటర్ మాత్రం ఎక్కను. అదేంటి బాబాయ్, ఈ ఊళ్ళో నాకంటూ అయిన వాడివి నువ్వే ఇలా కోపడితే ఎలా బాబాయ్? కోపం కాదురా, జాలి. అదృష్టాన్ని చేతిలో దార విడుచుకుంటా ఉన్న బాధరా. ఏదో పొరపాటున వాగాను. అయినా అంజలిని నన్ను నువ్వు కాకి ఇంకెవరు కలుపుతారు బాబాయ్? ఏంటి అంజలిని నిన్ను కలపాలా? ఇంపాసిబుల్ రా. భారతదేశాన్ని పాకిస్తాన్ కలపొచ్చావు కానీ మిమ్మల్ని మాత్రం కలపలేవురా. రే, అంజలి లాంటి అమ్మాయిని ప్రేమించాలంటే ఒక స్టైల్ ఉండాలి, ఒక స్మైల్ ఉండాలి, ఒక లుక్ ఉండాలి, ఒక కిక్. ఒక్క మాటలో చెప్పాలంటే రే, ఆ ఆటో దిగుతున్నాడు చూడు, వాళ్ళలాగా జమ్ జమ్ అంటూ ఉండాలిరా. ఏంట్రా వాడు ప్రభు బాబాయ్. ప్రభు అంటే వాడు నీకు తెలుసా? తెలియదు పెట్టి కాలేజీలో నా క్లాస్మేట్. ఆహా రే, కుర్రోడు మస్తుగా ఉన్నాడు రా. అక్కడే ఉంది బాబాయ్ డేంజరు. ఏంటి? వాడు ఏ అమ్మాయిని చూసినా వదలడు, అమ్మాయిలు వాడిని చూసినా వదలరు. ఇప్పుడు అంజలి గాని వాడి కంట పడిందో. వాడి కంట ఎలా పడుతుందిరా? ఎలా ఏంటి? వాడు చూడు, మన టూలెట్ బోర్డు కేసు చూస్తున్నాడు. టూలెట్ వాడు పై రూమ్ లో దిగి అంజలిని చూశాడు. కంగారు రేయ్, నువ్వేమీ భయపడక్కర్లేదురా. ఈ బ్యాగ్ తీసుకో, నువ్వు వెళ్ళి బూత్ లో కూర్చో. నేను పిలిచారు, బయటికి రావద్దు. వాడు పై రూమ్ లోకి వెళ్ళకుండా నేను చూసుకుంటాను కదా. వస్తున్నాను రా. జస్ట్ మినిట్, లగేజ్ ఇక్కడే ఉంచు. వృశ్చిక రాశి, అనుకోని అతిథుల ఆగమనం. నమస్తే అంకుల్. అంకులా? ఆ పిలుపుతో ఎక్కడో టచ్ చేసావయ్యా. ఇంతకీ ఎవరు నువ్వు? చెప్తాను, ముందు మీరు నిలబడండి. ఏంటిది? పాదాభివందనం అంకుల్. మనసులోని గౌరవాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను. బై ది వే, నేను ఎవరని అడిగారు కదా, ఐఎమ్ ప్రభు. కెనడా నుంచి ఈ రోజే వచ్చాను. అంకుల్, అన్నట్టు మీ ఏజ్ ఎంత? మొన్ననే 40 దాటింది బాబు. నీ బొంద మొన్నెక్కడా? నిన్ననే. ఎందుకు అడిగావు? ఎందుకో తర్వాత చెప్తాను. ముందు ఈ టీనేజ్ మీ దగ్గర ఉంచండి. టీనేజా? ఎస్, టీనేజ్ హెయిర్ ఆయిల్ మేడ్ ఇన్ కెనడా. ఇది వాడితే మీ బట్టతల దట్టమైన జుట్టుతో నిగనిగలాడిపోతుంది. నిజంగానా బాబు? ఎస్. ఆంటీ, ఆ చేతికి పిండేంటి? పప్పు రుబ్బుతున్నాను బాబు. వాట్? చేతులతో రుబ్బుతున్నారా? మరి కెనడాలో కాళ్ళతో రుబ్బుతారా? అక్కడ మనుషులు రుబ్బరు, మెషిన్స్ రుబ్బుతాయి. ఆంటీ, ఇది జెట్ స్పీడ్ మినీ మిక్సీ మేడ్ ఇన్ జపాన్. ఏ పప్పునైనా క్షణాల్లో రుబ్బేస్తుంది. ఇది మీ దగ్గర ఉంచండి. నేను ఎలాగూ పైన ఉంటాను కదా, అవసరమైనప్పుడు వచ్చి వాడుకుంటాను. ఏమండి ఈ కుర్రాడు నాకు తెగ నచ్చేసాడండి. చిన్నబాయ్, నీకు నచ్చడం ఏంటి? ఎవరైనా వింటే చండాలంగా అనుకుంటారు. అర్థమైందయ్యా. అద్దెకొచ్చావు కదూ? ఎస్ సార్. ఓకే, మరి ఆల్రెడీ అక్కడ ఒక కన్యారాశి వాడు ఉన్నాడు. నువ్వు అడ్జస్ట్ అవుతావా? విత్ ప్లెజర్ సార్. ఓకే, అడ్వాన్సీ ఇదిగో. ఇదేంటి ఇతను అడిగితే నువ్వు ఇచ్చావు? నేను ఇచ్చిన అడ్వాన్స్ ఇతని కోసం కాదు, మా శ్రీనివాస్ కోసం. ఈ నుంచి పై రూమ్ లో మా శ్రీనివాస్ ఒక్కడే ఉంటాడు. నువ్వు బయలుదేరవా, వెళ్ళు. నువ్వు ఆగవయ్యా. ఇంటి ఓనర్ నువ్వా నేనా? మీరేనండి. మరి అన్ని విషయాలు నువ్వే డిసైడ్ చేసేస్తావా? ఏం డిసైడ్ చేయడం కాదయ్యా మగడా. ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మా వాడికి ఇంక్రిమెంట్ మీద ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు మీద ప్రమోషన్లు. అందుకని ఈ కలిసి వచ్చిన ఇంట్లో నేను ఒక్కడే ఉంటానని అడ్వాన్స్ నా చేతి ఇచ్చి పంపించా. ఆ ముఖ్యత నాకే చెప్పొచ్చుగా, మధ్యలో కొరియర్ సర్వీస్ లాగా నువ్వెందుకు? నువ్వు తప్పుకో. సార్, ఉండవా, వాడు ఇంట్లో లేడు, ఆఫీస్కి వెళ్ళాడని చెప్తే నమ్మవేంటి? ఎవరు వాడు? ఇందాక ఇక్కడ తచ్చాడుతుంటే చూసావమ్మా. ఇదిగో శ్రీనివాసు ఒకటోసారి, శ్రీనివాసు రెండోసారి, శ్రీనివాసు. ఏంటండి? అదిగో అమ్ము, నీ బూతులోనే ఉన్నాడు. ఏయ్ శ్రీను. అబ్బో, ఏయ్ రాస్కల్, నువ్వు ఇక్కడ? ఎన్నేళ్ళైందిరా నేను చూసి. అబ్బా, థాంక్ గాడ్. ఇవాళ నీ వల్ల నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. పద. ఎక్కడికి రా చెప్తాను. ఎక్కడికి రా? కమ్ ఆన్ మ్యాన్. అంకుల్, నేను వీడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసా? ఏరా, అవునవును. ఈ రోజు నుంచి మేము ఇద్దరం కలిసే ఉంటాం. మీకేమైనా అభ్యంతరమా? అబ్బే, నాకెందుకు ఉంటుంది అభ్యంతరం? ఉంటే గింటే ఈ బూత్ బాబాయ్కి ఉండాలి. వాట్? మధ్యలో ఈయనకెందుకు అభ్యంతరం? ఏరా? అవునవును. ఎందుకు? ఏంటి బాబు, నీకేమి అభ్యంతరం లేదా? నీకు లేని అభ్యంతరం నాకెందుకురా? సీను ఇచ్చిన డబ్బు మీరు లాక్కుంటారు. ఇదిగో నాకు అడ్వాన్స్. బై ద వే, ఆటోలో నా లగేజ్ ఉంది, తీసుకొస్తాను ఉండండి. ఓకే. అమ్మో, ఇంకా షిప్ ఎక్కడే ఉంటే ఎవరో ఒకరు వచ్చి డబ్బులు కాజేస్తారు. అసలు నిన్ను బయటికి ఎవరు రమ్మన్నారా? నువ్వు పిలిస్తే రమ్మన్నావు కానీ అంకుల్ పిలిస్తే రావద్దనిలేదుగా. ఆ గురించావు కానీ అర్జెంటుగా పైకి వెళ్ళి స్వర్గదారం మూసేపో. అమ్మో, అదొకటి ఉంది కదా. తక్కువ. ఇదిగో బూత్ బాబాయ్, నా దగ్గర అన్ని డాలర్స్ ఉన్నాయి. ఆటో వాడికి డబ్బు ఇచ్చి పంపించు, నేను నీకు తర్వాత అడ్జస్ట్ చేస్తాను. ఓకే, ఇదిగో. థ్యాంక్ యూ. ఏంటి బాబు, నీ దగ్గర అన్ని డాలర్లు ఉన్నాయా?
నేను ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపించాలా? ఆ తర్వాత నువ్వు వచ్చి నాకు అడ్జస్ట్ చేస్తావా? చేస్తావయ్యా నువ్వు? అసలు నిన్ను ఇప్పుడు చెప్పరా, నువ్వు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు, ఏం చేస్తున్నావు? రీసెంట్గా బాటా కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యాను రా. ఆహా, మా ఎండి గోపీనాథ్ గారికి నేనంటే మంచి లైకింగ్. వెరీ గుడ్. అన్నట్టు ఆయన మంచి బిలియర్డ్స్ ప్లేయర్ రా. తను కాంపిటీషన్స్కి వెళ్తే ఆఫీస్ వర్క్ అంతా నేనే చూసుకోవాలి. సరే, కెనడాలో నువ్వేం చేసేవాడివి? ఏం చేయలేదని అడుగు. టాప్ టు బాటమ్ అన్ని పనులు చేశాను. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, మల్టీ మిలియనర్స్ అందరూ నా లిఫ్ట్తో పైకి వచ్చిన వాళ్ళే. రే, బిల్లు 1500 అయిందిరా. అంతేనా? ఇదే కెనడాలో అయితే మినిమం 10,000 అయ్యిండేది. ఛే, పర్స్ రూమ్లో మర్చిపోయాను. ఓ 2,000 ఇవ్వు. సారీరా, 500 ఉంది. ఇప్పుడు ఎలా? డోంట్ వరీ. హలో జెపీ, ప్రభు స్పీకింగ్ హియర్. తాజ్ కృష్ణ నుంచి మాట్లాడుతున్నాను. ఫుడ్ ఇస్ ఎక్సలెంట్ యార్. ఎస్, మన కంపెనీ డెలిగేట్ స్టే చేయడానికి ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లేస్. వాట్? గ్రాండ్ కాకతీయ వైస్రాయ్ హోటల్ కూడా చెక్ చేయమంటావా? వై జేపీ, దిస్ ఇస్ క్వైట్ గుడ్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, అలాగే చేస్తాను. బాయ్. హౌ మచ్ ఫర్ ద ఫోన్ కాల్ సార్? నో సార్, ఇట్స్ ఆల్ రైట్. ఓ, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ కంపెనీకి ఎవరో ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నట్టున్నారు. ఎస్, హాంకాంగ్ నుంచి. వారిని మా హోటల్లో స్టే చేయమనండి సార్, మేము బాగా చూసుకుంటాం. ఐ నో మీ కర్టసీ డీసెన్సీ నాకు బాగా నచ్చాయి. బట్ మా జిఎం సేఫ్ సైడ్గా ఇంకో 2 హోటల్స్ చూడమంటున్నారు. మీరు కొంచెం గట్టిగా మీ జీఎంతో చెప్తే. షూర్, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వెయిటర్, బిల్ ప్లీజ్. నో సార్, మీరు బిల్ పే చేయడం ఏంటి? నో, బిజినెస్ ఇస్ బిజినెస్. ఐ వాంట్ టు పే. మీరు అంతగా పే చేయాలనుకుంటే నెక్స్ట్ టైం పే చేయండి సార్. ఇది మా హోటల్ మీకు ఇస్తున్న వెల్కమింగ్ ఆఫర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను నా ఫ్రెండ్ అలా నైట్ వాక్ చేసుకుంటూ వెళతాం. Hello, sir. మా బెన్స్ కార్ నంబర్ 777-9 మమ్మల్ని ఫాలో చేయమని చెప్పండి. Okay, sir. లెట్స్ గో. ఏంట్రా ఇది? మరి ఇంత మోసమా? కాదు, బతక నేర్చటం. ఎన్ని అబద్ధాలు చెప్పావురా? చెప్పిన వాడిది తప్పు కాదు మై డియర్, అది నమ్మిన వాడిదే తప్పు. లుక్, ఈ రోజులో బ్రతకడానికి జేబు నిండా డబ్బు ఉండక్కర్లేదు. బుర్రలో తెలివుంటే ఆకాశంలో స్టార్స్ సైతం అరచేతులకు రప్పించుకోవచ్చు. దాట్స్ ప్రభు స్టైల్. కమ్ ఆన్. అంజలి, అర్థం లేకుండా మాట్లాడకు. నిన్ను డిగ్రీ చదివించడమే నేను చేసిన తప్పు. అంతకన్నా పై చదువులు చదివించడం నా వల్ల కాదు. ఏం నాన్న, నేనేదో లక్షల డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ మెడిసిన్ చదివించమన్నట్టు బాధపడతావేంటి? నేను అడిగింది ఎంసీకి 10,000 రూపాయలే కదా. పోనీలేండి, ఏదో చదువుకోవాలని ఆశపడుతోంది. ఆశలు అందరికీ ఉంటాయి, కానీ అవకాశాలు కొందరికే ఉంటాయి. ముందు మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఎంసీఏ చదివించామనుకో, అంతకంటే పై చదువులు చదివించడం అని దీన్ని 3గా తీసుకోవాలి. అంత స్తోమత నాకు లేదు. కొరియర్ సార్. కొరియరా? ఎవరికి? అంజలి గారికి. అంజలి, ఏం నాన్న? ఇలా రామా. నీ కొరియర్ వచ్చిందమ్మా. ఇక్కడ సంతకం చేయండి. ₹10,000 డీడీఏ. ఇంత డబ్బు ఎవరు పంపారమ్మా? తెలీదు నాన్న. అంజలి గారికి. నేనెవరో మీకు తెలీదు, కానీ మీ గురించి నాకు తెలుసు. డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు, కానీ చదువు అలా కాదు. అలాంటి చదువు డబ్బు కారణంగా ఆగిపోకూడదు. అందుకే మీరు ఎంసీఏ చదవడం కోసం నేను ₹10,000 డీడీని పంపుతున్నాను. ఎవరో తెలియని మనిషి పంపించిన డబ్బుతో నేను చదవడం ఏంటి అనుకోకుండా ఈ డబ్బు మీ చదువుకు ఉపయోగించుకోండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఎవరి శ్రేయోభిలాషి? అడిగినా సాయం చేయని ఈ రోజుల్లో అడగకుండా ఇంత సాయం చేశారంటే ఎవరై ఉంటారు? ఏమో నాన్న, నాకు అదే అర్థం కావడం లేదు. పోనీలేమ్మా, ఎవరైతేనే సమయానికి సహాయం చేశారు. నువ్వు నోర్మై. ముక్కుమోహం తెలియని వాడు ఎవడో డబ్బు పంపిస్తే దాంతో చదువుకోవాల్సిన కర్మ నా కూతురికే పట్టలేదు. అంజలి, ఫ్రెమ్ అడ్రస్ చూసి డీడీని వెనక్కి పంపించాయి. ఏడ్చినట్టుంది మీరు చెప్పేది.
అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదని మీరెలాగో ఫీజు కట్టలేరు. ఈ డబ్బుతో దీనైనా చదువుకొనివ్వండి. అది కాదే, రూపాయి సాయం చేస్తే 10 రూపాయలు ఆశించే ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా ఇంత డబ్బు పంపించాడంటే నాకేం అర్థం కావట్లేదు. చూడండి, కొంతమందికి గుప్తదానం చేసే అలవాటు ఉంటుంది, బయటికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. గొప్ప మనసుతో డబ్బుండి చదువు లేని వాళ్ళు ఇలాంటి సహాయాలు చేస్తూ ఉంటారు. వాళ్ళెవరు ఎందుకు చేశారని మన బుర్రలు పాడు చేసుకోవడం దేనికి? ఇలా ఇవ్వండి. అంజలి, వెళ్ళమ్మా, నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టేసిరా. ఎవరు పంపించుంటారు? సీనో, కాఫీ రెడీయా? I request you to consider the matter and respond urgently. Yours sincerely. గుడ్ మార్నింగ్ సార్. టెలిఫోన్ డైరెక్టరీ కంప్లీట్ అయిందా? టెలిఫోన్ డైరెక్టరీ తగలబెట్టడం కాదు కదా సార్, టైపు కొట్టడం. అప్పుడే ఎలా అవుతుంది? మరి పూర్తి కాకుండా ఎందుకు వచ్చావు? ఈ బుక్లో అంజలి నన్ను క్షమించనే పేపర్ ఒకటి ఉంది సార్. దీన్ని కూడా టైపు కొట్టాలా, మడిచి పక్కన పెట్టాలని అడగడానికి వచ్చాను. ఇది ఎన్నో పేజీలో దొరికింది? 50వ పేజీలో దొరికింది సార్. అయితే పక్కన ఒక 0 వేసి 500 సార్లు కొట్టు. సార్, ఇలా కనిపించిన కాగితం ముక్కరల్లా 100 సార్లు కొట్టడం మొదలు పెడితే మా ఆవిడ నాకు డైవోర్స్ ఇవ్వడం ఖాయం సార్. ఇప్పటికే ఇంట్లో నాకు కూడు పెట్టడం మానేసి చీవాట్లు పెడుతోంది. అదేమని అడిగితే మీరు టైప్ మిషన్తోనే కాపురం చెయ్యండి, నేను పుట్టింటికి పోతానంటోంది. దయచేసి ఆ పిచ్చి కాగితాన్ని కొట్టమరకండి సార్. Shut up! ఇది పిచ్చి కాగితమా? కాగితం ముక్కరంటే ఎంత సీరియస్ అయ్యారంటే దాని మీద రాసిన పేరు చాలా కావలసినదై ఉంటుంది. ఇంతకీ ఎవరు సార్ అంజలి? అది నీకు అవసరమా? అనవసరమే సార్. చూడు, అక్కర్లేని ప్రశ్నలు వేసావంటే లాస్ట్ ఇయర్ టెలిఫోన్ డైరెక్టరీ తెప్పిస్తా. సార్, రైలు ప్రమాదాలు చాలా రకాలుంటాయని తెలుసు కానీ ఇలాంటి ప్రమాదం ఉంటుందని తెలీదు. తెలుసుంటే ఆ రోజు రైలే ఎక్కేవాడిని కాదు. ఒక్క రాత్రి మీ చేత జాగారం చేయించినందుకు నా బ్రతుకంతా జాగారం అయిపోయింది.